సాయి చంద్ గారి హఠాన్ మరణం, ఆ తర్వాత మీకొక బాధ్యతాయుతమైన పోస్ట్ రావడం, తర్వాత ఇవన్నీ అధికారం మారడం, ఆ పోస్టు మళ్ళీ వెనక్కెళ్ళడం, మీరు కూడా కొంత స్ట్రగుల్ అయ్యారు ఈ కాలంలో. ఇప్పుడు వీటన్నిటిని ఎలా చూడొచ్చు? ఒక టైం డిసైడ్ చేసిందంటారా రాజకీయం? ఇప్పుడు నేను బయటికి రావడం అనేది యాక్చువల్‌గా అది నేను ఊహించందండి. అది కాలం ఈ రకంగా బయటికి రప్పిస్తది అనుకోలేదు. అది చాలా బాధాకరం ఒకటి. రెండవది నేనసలు బయటికి రావాలని కోరుకోలేదండి. సాయి వెనకాలనో, సాయి పక్కలనో ఉండాలనే కోరుకున్నాను. నాకు ఆ జీవితమే ఇష్టం. బట్ ఇప్పుడు సాయి అనుకున్నది చేయాలంటే నేను బయటికి రాక తప్పదని బయటికి అడుగు వేశాను. వెయ్యాలి కూడా, అది నా బాధ్యత. తదనంతరం జరిగిన ఇన్సిడెంట్ బహుశా 2023 నా లైఫ్‌లో అసలు అంటే ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటది కదండీ లైఫ్‌లో. ఒక గుడ్ పాయింట్ ఉంటది. ఒకటి డిజాస్టర్ అనుకోండి ఆ పాయింట్ ఉంటది. 2023 నా లైఫ్‌లో 2003 అనేది ఒక టర్నింగ్. అంటే సాయితో పరిచయము, ప్రేమ అనుకోండి, స్నేహం అని. 2023 అనేది ఇప్పుడు సాయి ఇన్సిడెంట్ జరగడము, ఆ తదనంతరం నేను తీసుకున్న బాధ్యత, నాకొచ్చిన కరెక్ట్‌గా స్ట్రగుల్స్. 20 ఏళ్ల గ్యాప్. 20 ఏళ్ళు ఆయనతో అసోసియేషన్ కావచ్చు. చేస్తాను. స్ట్రగుల్ చేస్తాను. దీనివల్ల ఏదో ఆగిపోదామని నేనేమనుకోవట్లేదు. పార్లమెంట్ ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేయబోతున్నారని వినిపిస్తుంది. ఇవన్నీ నిజమేనా? ఏమన్నా అవకాశాలున్నాయా? బహుశా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అంటే మొదటి నుంచి కూడా సాయి తర్వాత బీఆర్ఎస్ పార్టీ, సాయి ఉన్నప్పుడైనప్పటికీ సాయి తదనంతరం కూడా నన్ను దగ్గరికి తీసింది. కేసీఆర్ గారు మా పార్టీ అధినాయకులనుకోండి, మా కుటుంబానికి అతి దగ్గరగా ఉన్న బాపు అని పిలుస్తాము మేమందరం. కేసీఆర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే అంటే మమ్మల్ని నడిపించడానికి ప్రజల నుంచి కొంత వస్తుంది. బయట మాట్లాడుకుంటున్నారు అనేది తెలుస్తుంది. నా దగ్గర కూడా కొందరు చర్చించారు. అంటే ఇట్లా ఇట్లా అని మాట్లాడతారు కదా సహజంగా బయట వచ్చే టాక్ గురించి. కానీ ఈ పార్టీ అన్నప్పుడు పార్టీ అధినాయకత్వ నిర్ణయం అనేది ఒకటి ఉంటది. ఖచ్చితంగా నిర్దేశం అనేది ఆలోచించి అన్ని రకాలుగా మా పట్ల తీసుకుంటున్నారు, తీసుకుంటారు. అదే దిశగా వాళ్ళు ఏ దిశను నడిపిస్తే ఆ దిశలో నేను ఖచ్చితంగా నడుస్తానండి.